హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగములో 7వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. ఉత్తమ జ్ఞాని యొక్క లక్షణాలు చెప్తున్నాడు. అమానిత్తం అదంబిత్తం అహింసా క్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఎవడైతే జ్ఞాని తానే శ్రేష్ఠుడను భావం లేకుండుట, డాంబికము లేకుండుట, అహింసా మార్గములో ఉండుట, క్షమించే గుణం ఉండుట, మనోవాక్కాముల యందు సల్లత్వము కలిగి ఉండుట, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యభ్యంతర శుద్ధి కలిగి ఉండుట, అంతఃకరణ స్థిరత్వము కలిగి ఉండుట, మనశరీరేంద్రియములు నిగ్రహించుట. జ్ఞాని ఏం చేస్తాడంటే తన్ను తాను పొగడుకోడు, డాంబికంగా ఉండడు, మనసుని ఇంద్రియాలు నిగ్రహిస్తూ ఉంటాడు. బాహ్యభ్యంతర శుద్ధి కలిగి ఉండాలి. బాహ్యం అంటే బాహ్య ప్రపంచంలో శరీరము పరిసరాలన్నీ కూడా శుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే పరిసరాలు శుభ్రంగా ఉంటాయో మన మనసు కూడా శుభ్రంగా ఉంటుంది. పరిసరాల్లో మురికి కాలువల్లో ఉండి మురికి ప్రభావంతో ఉంటే ఆ మనసులో కూడా అటువంటి భావాలు మనకి ఏర్పడతాయి. కాబట్టి అందుకే ఏం చెప్పారంటే పెద్దలు, శరీర శుద్ధి, బాహ్య శుద్ధి, అంతర్శుద్ధి. బాహ్య శుద్ధి అంటే శరీర పరిసరాలు శుద్ధంగా ఉండాలి, తర్వాత శరీరము శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. తర్వాత అంతఃకరణ శుద్ధి. అంతర్శుద్ధి అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవి అంతరేంద్రియములు. వీటిని శుద్ధి చేసుకోవాలి. ఏ విధంగా అయితే ప్రతిరోజు మనం శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నామో, స్నానాలతో చేసుకుంటున్నామో, ఆ విధంగా మనసును కూడా శుద్ధి చేసుకోవాలి. మనసు శుద్ధి, శరీర శుద్ధి అనేది బాహ్య శుద్ధి. అంతర్శుద్ధి మనస్సు, బుద్ధి, చిత్తము. ఈ మూడు కూడా మనం శుద్ధి చేసుకోవాలి. ప్రతిరోజు కూడా శుద్ధి ఎలా చేసుకుంటామంటే నామస్మరణ వల్ల మాత్రమే, భక్తి ద్వారా మాత్రమే శుద్ధి అవుతుంది. మనశుద్ధి కావాలంటే మనసులో అనేక రకాల సంకల్పాలు మనకు ఉంటూనే ఉన్నాయి. అనేక రకాల దుష్ట స్వభావాలు ఉన్నాయి అనుకోండి, అనేక రకాల మంచి స్వభావాలు ఉంటాయి, అనేక రకాల మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచనలతో ప్రవర్తిస్తే మనం ఒక మార్గానికి, మంచి మార్గానికి వెళ్తున్న లెక్క. చెడు ఆలోచనలో ఉంటాయి కొంతమందికి, దుష్ట స్వభావాలు ఉంటాయి, ఈర్ష్య, ద్వేషము, అసూయ, కాము, క్రోధము. ఇవన్నీ కూడా పోవాలంటే నిత్యము కూడా మనసుని శుద్ధి చేసుకోవాలంటే ధ్యానం చేయాలి, భగవన్నామస్మరణ చేయాలి. ఆ విధంగా నామస్మరణ చేయడం వల్ల మనసు శుద్ధి అవుతుంది అని పరమాత్మ చెప్పారు. హరి ఓం తత్సత్.